ఇక ఈనాటి ధ్యానం కొరకు చాలా జాగ్రత్తగా వినండి. ఈనాటి ధ్యానం కొరకు యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెను. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెను, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలె. ఇక నా వైపు చూడండి. ఈ మాటలు దేవుడు ఎవరితో చెప్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొద్దకు వచ్చిన సన్హెద్రిన్ సభ అధ్యక్షుడు 70 మంది న్యాయమూర్తుల మీద న్యాయమూర్తి ఒక మాట చెప్పన, ఇశ్రాయేల్ సన్హెద్రిన్ సభలో, సన్హెద్రిన్ సభ అంటే మన భారతదేశానికి సుప్రీంకోర్టు ఎలాంటిదో అలాంటి సుప్రీంకోర్టు. ఇది ఒక సభ, ఇశ్రాయేలీల ఆలోచన సభ, సన్హెద్రిన్ సభ. ఇక ఆ సన్హెద్రిన్ సభ ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచన అలా జరగాల్సిందే. అలాంటి సన్హెద్రిన్ సభ అధ్యక్షుడు ఒక ప్రధాన న్యాయమూర్తి నికోదేమస్. సన్హెద్రిన్ సభ అధ్యక్షుడు 70 మంది న్యాయమూర్తులు ఉంటారు, వారి మీద ఇతడు అధిపతి. అలాంటి వాడు రాత్రి వేళ ప్రభు యొద్దకు వచ్చాడు. ప్రభు యొద్దకు వచ్చి ప్రభుని గణపరుస్తున్నాడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు చేస్తున్న సూచక క్రియలు ఎవ్వడూ చేయలేడు అని యేసయ్యను కనపరచటం మొదలుపెట్టాడు. వింటున్నారా? నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు, దేవుడు అనుక్షణం నీకు తోడై ఉన్నాడు, నీవు చేస్తున్న అద్భుతములు సూచక్రియలు ఎవడు చేయలేడయ్యా, నువ్వు మంచి రబ్బీవి, నువ్వు మంచి బోధకుడవు అని యేసయ్యను కనపరుస్తున్నాడు. కానీ ప్రభు అంటాడు, నికోదేమస్, ఇంత సత్యం నువ్వు తెలుసుకున్నా కూడా నువ్వు తిరిగి జన్మించిన ఎడల, నువ్వు నూతన జన్మ పొందకపోతే నువ్వెన్నడూ దేవునిని చూడలేవు. ఒకడు క్రొత్తగా జన్మించాలి అని చెప్తున్నాడు. నికోదేమస్ వచ్చేమో ప్రభుని గణపరుస్తున్నాడు. కానీ ప్రభు అంటాడు, ఇదిగో నీకు అన్నీ తెలుసు, నీకు ధర్మశాస్త్రం అంతా నీకు తెలుసు, ధర్మశాస్త్రం ఏం చెప్పిందో దాన్ని అమలు చేయటంలో దిట్ట ఈ నికోదేమస్. అసలు నికోదేమస్ అనే పేరుకు అర్థమే జనులను జయించినవాడు. అలాంటి నికోదేమస్ ప్రభుని గణపరుస్తుంటే ధర్మశాస్త్రం అంటే అతనికి తెలుసు, అతను ఒక మంచి బోధకుడు. ధర్మశాస్త్రం ఇచ్చిన తీర్పు ప్రకారం, మోషే ఇచ్చిన తీర్పు ప్రకారం జడ్జిమెంట్ చేయగలిగిన ప్రధాన న్యాయమూర్తి. అలాంటి వాడితో ప్రభు అంటాడు, యు మస్ట్ బోర్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మించాలి. నూతన జన్మ అనుభవాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నూతన జన్మ అనుభవాన్ని గురించి మాట్లాడుతూ నువ్వు ఎంతటి బోధకుడు అయినా యు మస్ట్ బోర్న్ అగైన్, నువ్వు తిరిగి మరలా జన్మించాలి. అప్పుడు నికోదేమస్కి అర్థం కాలేదు, ముసలివాడినైనా నేను మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా జన్మిస్తాను అని అంటున్నప్పుడు ప్రభువు చెప్పిన మాటే ఈ మాట. ఆయనకిచ్చిన సందేశంలో ఒక మాట, మొదట గాలి గురించి చెప్పాడు, తరువాత గాలి గురించిన వర్తమానం చెప్పి, గాలిని నువ్వు చూసావు కదా అంటూ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ, అంటే కొన్ని ఉపదేశాలు నికోదేమస్కి చేశాడు. ఆయనకిచ్చిన ఒక సందేశం ఏంటంటే,
ఇగో నికోదేమస్, అరణ్యములో ఒకసారి మోషే సర్పమును ఎత్తాడు, గుర్తుందా నీకు అన్నాడు. హలో, వింటున్నారా? అరణ్యములో మోషే సర్పమును ఎత్తాడు, నీకు గుర్తుందా? అవునయ్యా, అవును, ఎత్తాడు, గుర్తుంది. ఎప్పుడు ఎత్తాడు? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా పాపము చేసినప్పుడు తాపకరమైన సర్పములు అని తెలుగు బైబిల్ ఉంది, కానీ నుప్పులు కక్కే డ్రాగన్స్ అనమాట. అవి డ్రాగన్స్ని దేవుడు వారి మధ్య పంపించాడంటారు. అన్ని వాళ్ళు నుప్పులు కక్కే డ్రాగన్స్ని దేవుడు వారి మధ్య పంపించాడట. ఎర్రని ఘట సర్పాలను దేవుడు వారి మధ్యకి పంపించాడట. అవునయ్య, అవును. మోషే సర్పముని ఎప్పుడెత్తాడు? అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు మోషేకు దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు, అనేకులు విరోధముగా పాపం చేసినప్పుడు, దేవునికి మోషేకు విరోధంగా పాపం చేసినప్పుడు వారి మధ్యకు దేవుడు డ్రాగన్స్ని పంపించాడు, నుప్పులు కక్కే పాములను పంపించాడు, తాపకరమైన సర్పాలను పంపించాడు. అప్పుడు అవి కరిసిన వారు హఠాత్తుగా అక్కడికక్కడే చనిపోతున్నారు. ఆ సమయంలో దైవజనుడైన మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు. తండ్రి, అరణ్యములో వీని నశింప చేస్తావా? నీకు విరోధంగా పాపం చేసిన మాట నిజమే, నీకు నాకు విరోధంగా పాపం చేసిన మాట నిజమే, క్షమించయ్యా అని మోషే ప్రార్థన చేస్తే, ఒకవైపు జనులు చనిపోతున్నారు. దేవునికి మోషేకు విరోధంగా పాపము చేసినందుచేత దేవుడు డ్రాగన్స్ని, నుప్పులు కప్పే పాములను వారి మధ్యకు పంపించినప్పుడు అవి కాడు పెడితే అక్కడికక్కడే ప్రజలు చచ్చిపోతున్నారు. కుప్పలు శవాలు పడిపోతున్నాయి. మోషే ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఏడుస్తున్నావుగా, వాళ్ళంతా నీకు విరోధంగా పాపం చేసిన వాళ్ళ కోసం ఏడుస్తున్నావుగా, కాబట్టి నేను నీకు పరిష్కారం చెప్తాను, దాన్ని నువ్వు చేయన్నాడు. ఏం చేయను ప్రభువా? వెంటనే ఎత్తడి తీర్చుకొని, హలో, వింటున్నారా? ఎత్తడి తీసుకొని ఆ ఎత్తడితో సర్పం ఒకటి చేయించి దానిని ఎత్తైన ఒక స్తంభం మీద పెట్టి, ఇత్తడితో ఒక సర్పమును చేసి దానిని ఒక స్తంభము మీద ఎత్తైన స్థలములో ఉంచి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, ఈ సర్పమును పైకెత్తి పట్టి ఒక ఎత్తైన స్తంభము మీద పెట్టి, ఆ సర్పమును స్తంభము మీద పెట్టి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, ఏమని? ఆ తాపకరమైన నుప్పులు కక్కే పాములు కరిసి ఆ పాము కాటు తిని చచ్చిపోతున్న వారు, ఆ పాము కాటుకు గురైన వారికి పరిష్కారం ఏమీ లేదు, మందు లేదు, మాత్ర లేదు, అరణ్యంలో దాని పరిష్కారం లేదు, చచ్చిపోతున్నారు ప్రజలు. అప్పుడు ప్రభు దాని పరిష్కారానికి దేవుడు చెప్పాడు, సర్పం చేసి, ఎత్తడితో ఒక సర్పం చేసి దాన్ని ఎత్తైన ఒక స్తంభం మీద పెట్టి ఆ పాము కరిసిన ప్రతి వాడిని నిదానించి దాని వైపు చూడమని చెప్పు. ఏంటి? చెప్పండి. నిదానించి దాని వైపు చూడమని చెప్పు. ఎవడు నిదానించి దాని వైపు చూస్తాడో, ఈ డ్రాగన్స్, ఘట సర్పాలు, ఎర్రని నుప్పులు కప్పే పాములు కరిసిన వాడు సావకుండా దాని వైపు చూసిన వాడు బతుకుతాడు అన్నాడు. అప్పుడు మోషే ఏం చేశాడు? వెంటనే వాడి దగ్గర ఉన్న ఇత్తడిని తీసుకొని ఒక సర్పాన్ని చేసి ఆ సర్పమును ఒక స్తంభం మీద పెట్టి దాన్ని ఎత్తైన స్థలంలో ఉంచి ఇశ్రాయేలు ప్రజలకు కేక వేశాడు, ఒరే, దేవునికి నాకు విరోధంగా పాపం చేశాడు కదా, ఈ మధ్యకు దేవుడు ఈ నుప్పులు కప్పే పాములను, ఘట సర్పాలను పంపించాడు కదా, ఆ పాము కరిసి ఇప్పటికే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పటికే చనిపోయిన వారు ఉన్నారు కదా, ఇక పాము కరిసిన వాడు సావకుండా ఉండాలంటే తండ్రి ఒక పరిష్కార మార్గం చెప్పాడు.
సావాలనుకుంటే సావండి, కానీ సావకూడదు అనుకున్న వాడికి ఒక పరిష్కారం. అదిగో ఇత్తడితో ఒక సర్పము చేసి స్తంభం మీద పెట్టమన్నాడు తండ్రి. ఇదిగో సర్పాన్ని, ఇత్తడితో ఒక సర్పాన్ని చేసి నేను స్తంభం మీద ఉంచాను. పాము కరిసిన ప్రతివాడు దాని వైపు నిదానించి చూడండి అనంటే, దైవజనుడి మాట విశ్వసించిన వారు, ఆ సువార్తకు లోబడిన వారు దాని వైపు నిదానించి చూస్తే సావవలసిన వారు బ్రతికారండి, మరణము నొందవలసిన వారు జీవాన్ని నొందారండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణము నొందవలసిన వారు జీవాన్ని నొందారండి, సావవలసిన వారు బ్రతికారండి. దేవునికి మహిమ చెల్లును గాక. ఆ సందర్భాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు నికోదేమస్తో. నికోదేమస్, అరణ్యములో మోషే సర్పమును ఎత్తాడు. పాము కరిసి చనిపోతున్న వారి విమోచన కొరకు, పాము కరిసి చనిపోతున్న వారి విమోచన కొరకు పరలోకమందున్న తండ్రి ఒక సర్పమును పైకెత్తాడు. ఆ ఇత్తడి సర్పమును పైకెత్తి దాన్ని నిదానించి చూడమన్నాడు. చూసిన వాడందరూ బ్రతికాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా పాపము చేసినందుకు ఆ నుప్పులు కక్కే తాపకరమైన పాము ఘట సర్పపు యొక్క కాటు తిన్నారు. తిని చనిపోయారు. చనిపోయిన వారు చనిపోయారు. కానీ సావక బ్రతికి ఉన్న వాళ్ళకి దేవుడు ఒక పరిష్కారం, ఒక పరిహారం చూపించాడు. ఆ ఇత్తడి సర్పం వైపు చూడమని. దాన్ని చూసిన వారందరూ బ్రతికారు. హల్లెలూయా. మరణం నుండి మోచించబడ్డారు కదా. ఓ నికోదేమస్, సేమ్ అలాగే ఒక శాశ్వతమైన విమోచన కార్యాన్ని పరలోక తండ్రి చేపట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని నికోదేమస్తో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, నికోదేమస్, ఆ సర్పము వారి విమోచన కొరకెత్తబడింది. అది ఆ రోజు దేవుడు వారికి చేసిన పరిష్కారం. అది వారి విమోచన కొరకు ఆ రోజు సర్పమును పైకెత్తాడు. అది ఎలా పైకెత్తే కారణం ఏంటో తెలుసా? అది ఛాయ, ఒక నిజం క్రొత్త నిబంధనలో జరగబోతా ఉంది. ఇప్పుడు మీ ఎదుట జరగబోతా ఉంది.